హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఇది మా కిందింటి వాళ్ళ ముగ్గండి. ఉదయాన్నే వేశారు. ఊరి నుంచి వచ్చారు కదా వాళ్ళు. పైన బాల్కనీ నుంచి చూస్తే కనిపిస్తుంది. నేను ఇలాగా ఆఫీస్కి అది మా వారు వెళ్ళాక నేనైతే బీట్రూట్ జ్యూస్ తాగి మిగతా వర్క్లోకి స్టార్ట్ చేద్దామనేసి బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నానండి. కాఫీ టీలు కూడా తాగట్లేదు కదా, ఈరోజు డికాషన్ కూడా వద్దులే అనేసి ఇలా బీట్రూట్ ఒకటి, క్యారెట్ ఒకటి, హాఫ్ చెక్క నిమ్మ చెక్క పిండుకొని తాగేశాను. ఆయిల్ అయిపోయిందండి. ఆయిల్ అయితే బాటిల్స్లో నింపుకుందామని, ఇది ఈచ్ 500 గ్రామ్స్ పడుతుందండి ఒక్కొక్క బాటిల్లో. మనకి 950 గ్రామ్స్ ఉంటుంది కదా ఈ ప్యాకెట్లో. నేను ప్యాకెట్లు తెచ్చుకుంటానండి. ఈ మంత్ పల్లి నూనె వాడాను అనుకోండి, నెక్స్ట్ మంత్ మనకి నువ్వు పప్పు నూనె వాడతానంట అన్నమాట. ఇలా ఆల్టర్నేట్గా నేను ఈ నెలలో అది, నెక్స్ట్ మంత్ నువ్వు పప్పుది, ఇలాగే ఈ రెండు మాత్రమే వాడతానండి. కూరల్లో నెయ్యి ఇలా వాడతాను. డీప్ ఫ్రైలకి అది వచ్చేసి మామూలుగా ఒక ప్యాకెట్ ఫ్రీడమ్ అలాగే తెచ్చుకుంటానండి నెలకి. ఏదైనా ఎప్పుడైనా తినాలనిపిస్తే వర్షం పడితే అలాగా డీప్ ఫ్రైలకి ఒక్క ప్యాకెట్ మాత్రమే పర్చేస్ చేస్తా. ఈ ఆయిల్ మాత్రం 2 ప్యాకెట్స్ మంత్లీ యూస్ చేస్తానండి. తక్కువే వాడతాము ఆయిల్ వీలైనంత వరకు. బాటిల్స్లో అయితే ఇలా కింద పడకుండా చివరి కట్ చేసి నింపుకున్నాను. ప్రోటీన్ ఎక్స్ పౌడర్ తెప్పించుకున్నానండి. ఇది జిమ్ అది వెళ్తున్నాం కదా, ఇలా తాగితే మంచిదనేసి ఇది వచ్చేసి నాకు 1900 పడిందండి. దీంతోపాటు ఒక జార్ కూడా తెప్పించుకున్నాను. షేక్ చేసి ఇది ఉంటుంది కదా మెజర్మెంట్, అది కూడా కలిపి 950 పడిందండి. 50 రూపీస్ అని. బాగుందిలే జారు, ఇంకా సపరేట్గా దానికి ఉంటుందని ఇది వచ్చి ఈ బాక్స్లో వచ్చిందండి. ఇది డస్ట్బిన్ లాగా యూజ్ చేద్దాము అనేసి అలా కట్ చేసి పెట్టాను. ఈ విధంగా నీట్గా ప్యాక్ చేసి పంపారు. ఇలా డబ్బాలో అయితే పోసుకున్నానండి. అలా ప్యాకెట్స్లో అలా ఉంచటం నాకు ఇష్టం ఉండదు. అంటే ఏదైనా సరుకులు కానీ అలాగా ఎప్పుడు డబ్బాల్లో నింపుకుంటాను. ఇలా ఈ బాటిల్లో ఈ ప్యాకెట్లోది మొత్తం నాకు ఈ బాటిల్లో సరిపోయిందండి. ఇందులో అయితే పోసేసుకున్నాను. దీనికి ఒక కప్పు కూడా ఇచ్చారండి, చాలా క్యూట్గా ఉంది కప్పు. చూశారు కదా, ఇలాగ మనకి టీ తాగే కప్పు లాగుంది షేప్. దానికి ఇలా వచ్చింది. అదివరకు ఇది వచ్చేసి మాకు సర్ఫ్ ఎక్సెల్కి ఏమొచ్చిందండి, అలాంటి క్యాప్ అప్పుడు వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. ఇట్లా చేసుకున్న తర్వాత ఈ పైన ఉంది కదండి, ఇలా బాల్స్ ర్యాపర్స్ది నాకు చాలా ఇష్టం. ఖాళీగా ఉన్నప్పుడు అలా ప్రెస్ చేసుకుంటుంట. ఇదేనండి వచ్చింది. ఆ ప్యాకెట్తో పాటు 50 రూపీస్ పడింది అనమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి. అప్పుడు బూస్ట్కి వచ్చేదనమాట, మా పిల్లలు చిన్నప్పుడు బూస్ట్కి వచ్చేది ఒకటి ఇలాగే కప్పు. అది కూడా చాలా స్ట్రాంగ్ ఉండేదండి. ఇది కూడా చాలా బాగుందనమాట. మామూలుగా నార్మల్గా ఇలాంటివి దొరకలేదండి నాకు బయట. చూశాను నేను మెజర్మెంట్ కోసం, ఇది దొరికింది అనేసి బాగుంది. మనకి ఏదైనా జ్యూసు అలా క్వాంటిటీ ఏదైనా చూసుకోవటానికి బాగుంటుందిలే వంటల్లో అప్పుడు కానీ అనేసి అన్నట్లుగా నేను ఇంకా బుక్ చేసుకున్నాను. 1950. ఇంకా పూజ చేసుకుందామని స్నానం చేసేసి పూజ సామాన్లు అవి తీసుకొచ్చుకుంటున్నానండి. ఈ బిందెతో అయితే పంచపాత్రల్లోకి తులసమ్మకి పట్టుకుంటా. వచ్చేప్పుడే తులసమ్మకైతే సగం పోసేసి పంచపాత్రల్లోకి ఇంట్లోకి తెచ్చుకుంటాను. అదిగోండి పనామ డస్ట్బిన్ తీసుకొని వచ్చింది. అంతలోకి నాకు ఇంకా దీపారాధన అది రోజు చూయిస్తున్నాను కదండి, అంతా ఇంకా బోర్ ఫీల్ అవుతుంటారేమో అంతా చూయిస్తే అనేసి ఇలా సింపుల్గా హారతి ఇచ్చే టైంలో చూయిద్దాంలే అనేసి ఇలా చూయిస్తున్నానండి. రోజు అయితే నాకు నిత్యం ఇది మాత్రం కంపల్సరీ, నాకు పూజ అనేది నా లైఫ్లో ఒక పార్ట్ అండి, నా డేలో కూడా ఒక పార్ట్. అందుకే నేను ఇంకే కంపల్సరీ చేసుకుంటాను. సరే ఒకసారి మరీ డీప్గా ఎందుకు ఎక్కువగా చూపిస్తున్నానేమో పూజా వీడియోస్ బోర్ కొడుతున్నాయేమో మీకు అనేసి నేనైతే ఇలా సింపుల్గా ఈరోజు హారతి ఇచ్చే టైంలో మాత్రం ఒక్కసారి ఇలా క్లిప్పింగ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాంటి చేపలు 15 రూపాయలండి అవి తెచ్చుకున్నాను. కూర్చోటానికి కానీ ఇలా సామాన్లు దేవుడి పెట్టుకొని కానీ ఎవరికైనా వచ్చినప్పుడు కింద అయ్యప్ప స్వాములకి భోజనాలకు కానీ చాలా బాగుంటాయి. అప్పుడు 5 సంవత్సరాల క్రితం 15 రూపాయలండి అప్పుడు అవి చేపలు నేను తీసుకున్నాను. ఒక 1/2 డజను. ఏదైనా స్వాములు అలా భోజనాలు పెట్టాలని ఉంటాయని
ఇలా నా పూజ అయితే ముగించుకొని వంటగదిలోకి వచ్చాను. ఇది చూసారు కదా, గ్రానైట్ అండి. మామూలుగా నేను ఇది చాపింగ్ బోర్డ్ లాగా కట్ చేయించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి నాన్ వెజ్ కటింగ్కి కానీ ఫ్రూట్స్ కటింగ్కి కానీ చెక్క మీద మనకి అవి అంతా చాలాసేపు క్లీనింగ్ పడుతుందండి. అందుకనేసి నాన్ వెజ్కి ఫ్రూట్స్, మ్యాంగోస్ ఇలాంటివి కట్ చేసుకొని చాలా బాగుంటుందనే ఐడియాతో ఇలా అయితే నేను కట్ చేయించుకున్నాను. చాలా బాగుందండి. అసలు ఇది మార్బుల్, ఈ లోపలంతా ఇవి దాంట్లో వచ్చినవి అనమాట, గీతలు అన్నీ ఆ మార్బుల్ డిజైన్లో. ఒక సైడ్ అయితే కొంచెం ఇలా నొక్కులుగా వచ్చింది, సెకండ్ సైడ్ అయితే నీట్గా చేశారండి. చాలా బాగుంది. అదివరకు ఉండేదండి నా దగ్గర, పిల్లలు చిన్నప్పుడు అది కొంచెం షిఫ్టింగ్లో అటు ఇటు ట్రాన్స్ఫర్లప్పుడు పగిలిపోయిందనమాట. అందుకే ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాను. ఇవి వచ్చేసి కూరగాయలన్నీ కట్ చేసినవి, మ్యాంగోస్ అన్నీ కట్ చేసినవి నీళ్ళండి. ఇవి మ్యాంగోస్ అయితే తొక్కు తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ నీళ్ళు అయితే మొక్కలకి ఇస్తానండి. మనం ఇలా పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, కూరలు కడిగిన నీళ్ళు మొక్కలకి ఇవ్వటం వలన నీళ్ళని పొదుపు చేసిన వాళ్ళం అవుతాము. మంచి ప్రోటీన్, విటమిన్స్ ఉన్న వాటర్ని మొక్కలకి సర్వ్ చేసిన వాళ్ళం అవుతామండి. చూస్తున్నాను రోజు న్యూస్లో ఢిల్లీలో వాటర్కి చాలా కరువు వచ్చిందంటండి, మొన్నేమో బెంగళూరులో. అందుకని ముందు జాగ్రత్తగా మనం కూడా మన వంతు కర్తవ్యంగా ముందుగానే సేవ్ చేసుకుంటే మంచిది. ఇలా టిప్స్ వాడుకుంటూ ఈ విధంగా నేనైతే ఏసీలో వాటర్ కూడా నైట్ బకెట్ పెట్టేస్తానండి. పైప్ ఒకటి తొడిగేసి 2 ఏసీలకి 2 బకెట్లు పెడతాను. అవి 2 బకెట్లతోటి ఇల్లు మాప్ అవన్నీ చేస్తానండి. ఇలాగ కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తే ఈరోజు మీకు ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ చూపిస్తానండి. ఇది మా అమ్మ చేసేది చిన్నప్పుడు. ఇది రోట్లో దంచేదండి, నేను మిక్సీలో వేస్తున్నా. ఉల్లిపాయ ఒకటి తీసుకుంటుంది, పచ్చిమిర్చి ఒకటి. ఎప్పుడైనా మేము కాలేజ్ నుంచి వచ్చినా, స్కూల్ నుంచి వచ్చినా ఇలా మిరియాలు వేసుకుంటుంది 4. కొంచెం ఉప్పు, పసుపు, కారం, మిరియాలు అన్నీ కలిపి రోట్లో గబగబా దంచేస్తుందండి ముద్దలాగా. పిల్లలకి ముక్కలు ఇవే ఇష్టం ఉండదనేసి అలా. ఇది మాత్రం చాలా స్మూత్ టేస్ట్ వస్తుందండి. ఇది బల్లి బయట వైపు ఉందిలేండి మెష్కి, లోపల ఏం నాకు బల్లులు అంటే భయం. అందుకని నేను చిన్న హోల్ కూడా ఉంచకుండా అన్ని మెష్లు ఇలా ఉంటాయండి నీట్గా. బల్లులు భయం అయితే అస్సలు లేదు, అది బయట వైపు వచ్చింది, మనల్ని ఏం చేయదు. ఇలా పాన్ అయితే మొన్న తీసుకుంది, రోజు వాడుతున్నానండి. చూద్దాము, ట్రై చేద్దామని, నాకు చాలా బాగా నచ్చింది. సరే ఇంకా ఈ మిక్సీ అయితే వేసుకుందాము అనేసి మిక్సీలో వేస్తున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ వేసాను, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మిక్సీ కుట్టుకోవాలండి కచ్చాపచ్చిగా. అమ్మ అయితే రోట్లో దంచుద్ది, చాలా బాగుంటుందండి. అమ్మ కొత్తిమీర కూడా వేస్తుంది. ఇంట్లో కొత్తిమీర అయిపోయింది, తీసుకురమ్మంటే ఆ కొత్తిమీర అబ్బాయి తేవట్లేదండి. 70 రూపాయలు చెప్తున్నారు మేడం కట్ట అంటున్నాడు. సరే బాబు, ఏదో 10 రూపాయలకి 20 రూపాయలకి కొనేవాళ్ళం, 10కి కొనేవాళ్ళం, 5 కన్నా కొంటాము. తేనా అయినా కొత్తిమీర లేనిది ఏం కూర, సాంబార్ కానీ చికెన్ కానీ ఏం బాగుండదని చెప్పాను. సరే అబ్బాయి తేపోతే నేనన్నా రేపు వెళ్ళినప్పుడు మార్కెట్కి తెచ్చుకోవాలి. ఇలాగ పేస్ట్ వచ్చిన తర్వాత, ఇలా మిక్సీ అయిన తర్వాత మూకుడైతే పెట్టానండి. దీనికైతే నెయ్యి వేస్తాను, నూనెనండి. ఆమ్లెట్కి కొంచెం మిరియాలు, మిర్చి వేసాం కదా, టేస్టీగా స్పైసీగా ఉంటుంది. నెయ్యి నేను ఇలాగ డబ్బాలోకి తీసుకుంటాను, చిన్న పప్పు డబ్బాలోకి. వంటల్లోకి, చపాతీలోకి, బ్రెడ్ కాల్చుకోను వాడటానికి ఇలాగ 2 సార్లు ఇలాగా గెంటెతోటి తీసానండి. దగ్గర 1 టేబుల్ స్పూన్ వేసుంటాను నెయ్యి. నీసులోకి నూనె, నెయ్యి కానీ కొంచెం మంచిగా ఉంటే టేస్ట్గా ఉంటాయండి. ఆ స్మెల్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట, నీసు వాసన. ఇదైతే పోసాను చూడండి, నురుగులు ఎంత బాగుందో. 5 నిమిషాలండి, చకాచక్ ఫటాఫట్గా అయిపోతుంది ఈ ఆమ్లెట్ అయితే. టేస్ట్కి టేస్ట్, ఈజీగా మనకి ముక్కలు కట్ చేయటం ఏముండదు. ఉల్లిపాయను 2 ముక్కలుగైనా కట్ చేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం మిరియాల పొడి వేసేసుకొని ఇలా అడుగుది కూడా ఎందుకు వేస్ట్ అని కొంచెం వాటర్ పోసి కలిపి పోసేసాను. ఇప్పుడు ఇంకేమైందండి, అడుగున వేసాను కదా నెయ్యి. ఇంకా సరే అందులోది అదేమో ఫైబర్ గంటే వంగిపోతుందని ఇలా స్టీల్ది తీసుకొని తిరగేసానండి. కొంచెం డెలికేట్గా ఉంటుంది, అంటే మనం మిక్సీ వేసాం కాబట్టి రోట్లో దంచాను. కొంచెం డెలికేట్గా మనం ముక్కలు కట్ చేసిన దాని మీద స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది ఆమ్లెట్ అయితే.
ఇలా డెలికేట్గా ఉంటే కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉల్లిపాయలు వచ్చినాయి, పచ్చిమిరకాయలు వచ్చినాయి అనే ప్రసక్తే ఉండదు. మీరు కావాలంటే దీంట్లో పాలకూర వేసుకోవచ్చు, సన్నగా తరిగి కొత్తిమీర వేసుకోవచ్చు. ఈలోపు అన్నం అయితే విజిల్స్ వచ్చినాయండి, చల్లారింది విజిల్లు. 1 గంట అవుతుంది టైము. ఇంకా మా వారు వస్తారు, కొంచెం ఇలాగా వేడిగానే తింటారు ఆయన, అందుకే వచ్చే టైంలోనే వండుతా. ఈరోజైతే స్టీల్ కుక్కర్లో పెట్టానండి రైస్. ఇవి మాకు పండుతాయండి రైస్, తీసుకొచ్చుకుంటాము వెళ్ళినప్పుడల్లా 2-3 బ్యాగులు. అయిపోయినప్పుడు ఇంకా అమ్మకి చెప్తే వేసి పెడుతుంది అనమాట మిల్లుకి. ఇంకా అలా మాకు వెళ్ళినప్పుడు 3 మంత్స్కి వెళ్తాం కదండి, 2 బ్యాగులు తెచ్చుకుంటే 25 kgs సరిపోతాయి. ఇంకా అంటే కొంచెం ప్రసాదాలు గుళ్ళకి అవి ఇస్తాలేండి, అందుకే మాకు కొంచెం ఎక్కువ పడతాయి. యాక్చువల్గా అయితే తినేది తక్కువే రైస్. ఇలా ఆమ్లెట్ అయితే ప్లేట్లోకి తీసుకున్నానండి. వంట పని అయితే కంప్లీట్ అయింది. ఇంక పాన్ చెప్పాను కదా పనామకి ఈయనని, ఇంక రూల్స్ అయితే బ్రేక్ చేయనండి. నేనే తోమేసుకున్నాను. చూడండి నీట్గా తోమేసుకొని అసలు చూద్దాము ఆమె తోమటం వలన లేదంటే ఇందులో క్వాలిటీ వలన అన్నట్లుగా తోమైతే అంట్లు తోమేసి వెళ్ళిందామా దాంట్లో పెట్టేశానండి. నీట్గా ఆరిపోయిన తర్వాత అలా తగిలించుకుంటాను. ఈలోపు పనామ చేత అయితే మా ఫ్రెండ్ ఇలా ప్లాంట్ పంపించిందనమాట. ఇలా షేర్ చేసుకుంటాం, నా దగ్గరవి తన దగ్గరవి నేను. ఉదయం మ్యాంగోస్ ఇచ్చాను కదా, ఆ ఫ్రెండ్ పాట్ అయితే రెడీ చేసి పెట్టాను. షటిల్కి వెళ్ళినప్పుడు చెప్పాను, బాబీ నాకు జెడ్ ప్లాంట్ కావాలి అంటే సరే అన్నారు. తీసేసి ఇలా ర్యాప్ చేసి సిల్వర్ పాయిన్లో పంపించారండి. ఇలా నేనైతే చిన్నగా ఆ కుండీ పాట్లు మట్టి అయితే తీసుకొని చూడండి ఇలా 3 వచ్చినాయి పంపారు. అది ఎలా వస్తుందో చూడాలి. పెట్టేశాను. కొంచెం ఆవు పేడ అన్నీ ఉన్నాయండి అందులో, మంచిగానే ఉంది. మట్టి పెట్టి 4 వైపులా ఇలాగా సమంగా గట్టిగా ఒత్తేస్తే కదలకుండా దానికి ఒక సపోర్టింగ్గా ఏదన్నా స్టోన్ అది పెడతానండి. నేను ఎప్పుడు ప్లాంట్ వేసినా కూడా అమ్మ చిన్నప్పుడు ఏంటంటే మల్లె అంటులు ఇవి తొక్కేటప్పుడు మీకు గుర్తే ఉంటుంది, కొమ్మ ఇలా ఉంచి రాయి పెడతాం కదండి, వేర్లు వస్తాయి తొందరగా. అలా ఇంక నేను కూడా అలాగే టెక్నిక్, ఏదైనా కొత్తగా కొమ్మ కానీ కొత్తగా కొన్న ప్లాంట్ అయితే పెట్టనండి. ఇలాగ ఎవరైనా ఫ్రెండ్స్ అలా ఇచ్చినప్పుడు షేర్ చేసుకున్నప్పుడు, లేదంటే ఏదైనా కొమ్మ నా బాల్కనీలోది నేను ప్రాపగేట్ చేసేప్పుడు కానీ కొత్తగా వేసినప్పుడు ప్లాంటేషన్ దానికి సపోర్టింగ్గా స్టోన్ పెడతానండి. ఆ స్టోన్ వలన రూట్స్ వస్తాయని నాకు కొంచెం ఏదో అట్లా అనిపిస్తుంది అన్నమాట. మా అమ్మ చేసేది కదా. నాకైతే గార్డెనింగ్ ప్లాంటేషన్ ఇష్టం అండి. మాకు ఎక్కువగా మా డాడీ ఫార్మర్, అందుకే ఇంకా నాకు అలా వచ్చినాయేమో బై జీన్స్. నాకు ఇలా మొక్కలు పెంచటం అలా ఉన్న కొద్ది స్థలంలోనే ఇష్టం. ఇలా ప్లాంట్ అయితే అరేంజ్ చేశాను, చూశారు కదా. ఇలా శ్రీరామ అని రాసుకుంటాను, ఆ గుండ్రాయి మాత్రం ఎప్పుడు. ఈ విధంగా మొత్తం అది భద్రాచలంలో తెచ్చామండి, అందుకే అలా రాముడి పేరు రాశాను. అహల్య కూడా రాముడు రాయిగా ఉన్న అహల్య రాముడి కాలు తగిలి అహల్యగా మారుతుంది కదండి రావి, అందుకే నేను ఇంకా రాయి మీద శ్రీరామ అని రాశానన్నమాట. అక్కడ తెచ్చాం కాబట్టి. నేను ఎక్కడికైనా శిల్పారామం వెళ్ళినా అక్కడ శిలాతోరణం అండి, అక్కడికి వెళ్ళిన స్టోన్ తెచ్చుకున్నాను. నాకేంటో అలా స్వామి దగ్గర నుంచి ఏదన్నా కొనుక్కొచ్చుకుంటాను కూడా అండి. ఏదైనా కూడా మనకి ఎక్కువగా నాకు షాపింగ్ వెళ్ళే ముందుగానే ప్లాన్ చేసుకొని మా వారిని ఈ కొనిపించాలి, నాకు అవి కొనిపించాలి అని చిన్నపిల్లలాగా అడుగుతాను. ఈలోపు మామిడికాయ పప్పు వేసుకుంటున్నానండి, తాలింపు. మామిడికాయ పప్పులోకి ఇంగు వేస్తేనండి తాలింపులో చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, ఇంగువ, పెరట్లో కరివేపాకు ఫ్రెష్గా వేస్తే ఆ కరివేపాకు కోస్తుంటేనే స్మెల్ ఎంత బాగుందోనండి. ఇలాగా మొత్తం కరివేపాకు అంతా వేసాను, నెయ్యిలో వేసానండి మామిడికాయ తాలింపు. ఇంకా నెయ్యి వేసుకోక్కర్లేదు అన్నంలో, 1 స్పూన్ నెయ్యి అండి నేను వాడింది. ఇలాంటి ఫ్లేవర్డ్ కర్రీస్లో వాడుకుంటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలాగా మొత్తం తిప్పేసుకొని ఇలా ఎనుపుతానండి నేను. అమ్మోళ్ళు అయితే క్లాత్ పెట్టుకొని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎనుపుతారు, నాకు ఇలా రాదండి, అందుకే నేను ఇలా ఎనుపుతాను. వంట అయితే అయిపోయింది. సరే ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద అయితే సర్దేసుకుంటానండి. మా వారు వచ్చే టైం అయింది. ఇలా కొంచెం అంటే ఈ టైంలోనే కొంచెం రిలాక్స్ అవుతాను. ఇంకేదైనా టీవీ చూడాలన్నా కూడా నాకు ఇంకా 1 దాకా ఏం కుదరదండి. అన్ని బట్టలు మడతేసుకోవటం అన్నీ సరిపోతుంది.
ఇలా మా అబ్బాయికి అయితే ప్రోటీన్ కోసం చికెన్ చేశాను. జిమ్కి వెళ్తాడు తను. నేనైతే గురువారం కదండి చికెన్ తిన్ను, నాన్ వెజ్ అది. మా వారికి ఆమ్లెట్ వేసాను. ఇలా మామిడికాయ ముక్కలు, నేతి బీరకాయ మన పెరట్లోదండి, చూడండి నేతి బీరకాయ నెయ్యిలాగే ఉంది. ఆమ్లెట్ అయితే వేసాను మా వారికి. ఇలా అయితే మ్యాంగో పప్పు చేశానండి, చాలా టేస్ట్గా ఉంది. నేను ఇంకా మ్యాంగో పప్పు మిక్చర్ నంచుకున్నాను. ఈలోపు బయటకు వస్తే పాప స్కూల్ నుంచి వచ్చింది, నక్షత్ర. ఇదేనండి నిన్న మన ఇంటికి వచ్చింది కదా, గుడ్ అన్నదంట టీచరు. గుడ్ నల్లారిక్క అని అంటున్నాను, మంచిది అని. అది హోంవర్క్ ఇచ్చారా అంటే ఇచ్చారు అని చెప్తుందనమాట. ఇంక సరే కొంతసేపు తనతో మాట్లాడేలోపు మా వారు వస్తారు. ఇంకా భోజనం అది చేసేసి కొంతసేపు రెస్ట్ తీసుకుంటానండి ఆఫ్టర్నూను. తర్వాత 4:30కి అలా లెగుస్తాను. ఆ తర్వాత జిమ్కి వెళ్తానండి. 5:45కి రెడీ అయ్యి వెళ్ళేసరికి 5:55 అలా అవుతుంది. ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి యాజ్ యూజువల్ మామూలు రొటీన్ పనులు అయితే చేసుకుంటాను. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.